సో, నా ఇంటర్వ్యూస్ అయితే ఎవరెవరు చూస్తారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. బట్ ఇంకో విషయం ఏందంటే, రీసెంట్‌గా నేను ఒక అఘోరాని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానికి చాలా పాజిటివ్ కామెంట్స్ నాకు రావడం జరిగింది. అంటే ఆయనకు నాలెడ్జ్ ఉంది. నువ్వు అడగలేకపోయినావు, క్వెషన్‌లు కరెక్ట్ అడగలేకపోయినావు. ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన గ్రేట్ స్వామి. ఆయన దగ్గర చాలా కంటెంట్ ఉంది. అది నువ్వు లాగలేకపోయినావు అది ఇది అని చెప్పేసి. ఇంకొకటి అని అన్నారు మీరు. అంటే నాకు నెగెటివ్‌గా మాట్లాడిర్రు చాలామంది. కొంతమందేమో ఏందన్నా ఈ ఇంటర్వ్యూ శివన్న ఎందుకు చేసినావన్నా ఈ చెత్తగాళ్ళను అని చెప్పేసి కొంతమంది పెట్టిర్రు. కొంతమంది ఈ పిచ్చకుంట్ల ఇంటర్వ్యూలు అవసరమా అని చెప్పేసి కొంతమంది పెట్టిర్రు. సేమ్ అంటే ఈ పిచ్చకుంట్ల ఇంటర్వ్యూ, ఈ వేస్ట్ ఇంటర్వ్యూలు అని అనుకున్న వాళ్ళకు నేను ఏకీభవిస్తా. నేను కూడా అదే అనుకోని ఆ అఘోరాని ఇంటర్వ్యూ చేయొద్దని చెప్పేసి 3 నెలల నుంచి నేను అసలు చేయలేదు ఇంటర్వ్యూ. ఆయన మన దగ్గరకొచ్చి రిక్వెస్ట్ చేయడం, మన ఆఫీస్‌కి పదే పదే రావడం, ఇవన్నీ చూసి ఆయనను మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో, ఇంకో విషయం ఏందంటే, చాలామంది ఇది పెయిడ్ ఇంటర్వ్యూ, ఆయన పైసలెన్ని ఇచ్చిండు, మీరు పైసలెన్ని తీసుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ అఘోరా మన ముందే ఉన్నాడు. నేను ఆయనను ఈ క్వెషన్స్ అన్నీ అడుగుతా. ఇవన్నీ క్లారిఫై అయిపోయిన తర్వాత మీకు ఆయన దగ్గర కంటెంట్ చాలా ఉందన్నారు కదా! అంటే నన్ను ఆధ్యాత్మిక దాంట్లోకెళ్ళి నువ్వు సాధన చేస్తే నీకు తెలుస్తది ఆయన దగ్గర ఉన్న మహిమలు అని చెప్పేసి అన్నారు కదా! సో, ఫస్ట్ ఈయనను ఈ క్వెషన్స్ అడిగిన తర్వాత ఈయన దగ్గర ఎంత కంటెంట్ ఉందో అదంతా లాగడానికి నేను ప్రయత్నిస్తా. సో, ఆయన దగ్గర ఉన్న కంటెంట్ మొత్తం మీరందరూ తీసుకొని మీరు దీక్షలు చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నన్ను తిట్టిన వాళ్ళకి, పొగిడిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు.